హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. మరి మీరేం పరిచయం చేస్తున్నారు? నేను సగ్గుబియ్యం వడియాలు. సగ్గుబియ్యం వడియాలు గారెలు అంటారు, వడాలు అంటారు, ఏదన్నా ఎలా అన్నా పిలుచుకోవచ్చు. చేసేదైతే అదే కదా. అదేనండి. ఓకే, ఇది తెలంగాణలో తెలంగాణ ఫేమస్. సగ్గుబియ్యంతో చేస్తుంటారు కొద్దిగా ఎక్కువగా. ఓకే, సో మరి దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సగ్గుబియ్యము, వరిపిండి, పచ్చిమిరము, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆయిల్. సగ్గుబియ్యం వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాము. ఇప్పుడు మరి ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ సగ్గుబియ్యాన్ని ఏం చేస్తారు మీరు? ఒక 1 అవర్ ముందు పెరుగులో నానబెట్టేసుకోవాలి. పెరుగులో పెట్టాలా? పెరుగులో నానబెట్టేసుకోవాలి. వాటర్లో పెట్టకూడదు? లేదు, పెరుగులో పెడితే బాగుంటుంది. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. 1 అవర్ చాలా సరిపోతుందండి. ఓకే, దాన్ని మొత్తం స్క్వీజ్ చేసేసి తీసేయాలి పక్కకి? లేదు, అంటే దానికి తగ్గట్టుగానే పెరిగేసి నానబెట్టేసేయాలి. ఓకే ఓకే. ఇంకా ఇవి ఆనియన్స్ జస్ట్ ఇంకేం లేదు, జస్ట్ అంతే, ఏం లేదు. పచ్చిమిరము, పచ్చిమిరపకాయలు అందులోనే సాల్ట్ వేసి గ్రైండర్ చేసేసుకోవాలి. పేస్ట్ అన్నట్టు సాల్ట్ వేసి ఫ్రై డీప్ ఫ్రై. వడలు కదా, గారెలు అంటారు, వడాలు అంటారు. ఈ ఐటమ్ మామూలుగా ఏ టైమ్స్ లో చేస్తారు ఎక్కువగా? అంటే ఎప్పుడైనా ఏం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి ఓన్లీ ఫెస్టివల్స్ టైం అలా ఏం అట్లానే ఏం లేదండి. రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇది చేస్తారా? పెద్ద పని కదా, ముందుగా తెలిస్తేనే ఒక 1 అవర్ ముందు నానబెట్టారు. ఏముందండి, ఈజీ కదా, అన్నీ మనకి ఇంట్లో ఉండే వస్తువులే కదా. పర్టికులర్గా తెచ్చుకోవాలి అనే ఐటమ్స్ అయితే ఏం లేవు కదా, ఇంట్లో ఉండే కదా. సగ్గుబియ్యము ఉంటుంది, అదేంటన్నారు? వరిపిండి. వరిపిండి అన్నీ ఇంట్లో ఉండేటివే కదా. మనకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. మీరు కూడా ప్యూర్ వెజిటేరియన్సా? అవునండి. మీరు సంగీతం నేర్చుకుంటున్నారు? లేదండి. మీరు నేర్చుకోవట్లేదా? ఎందుకని తప్పారు మీరు? అలాగా క్రమం తప్పారు. అందరూ నేర్చుకుంటారు కదా మీ ఫ్రెండ్స్? నేర్చుకుంటున్నారు, కాకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదా? లేదు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? బిజినెస్ అండి. మనము పెరుగులో నానబెట్టేసుకున్న సగ్గుబియ్యము. పెరుగు కనబడుతోంది, ఇందాక పైన కనిపించలేదు. అది నానిపోయింది కదా. ఇందులో కొంచెం వరిపిండి. ఇది ఏంటంటే మనకి చేసుకోవడానికి ఈజీగా రావాలి అంతే. లైట్గా పచ్చిమిర్చి, కొంచెమేనా? అంటే కారం ఎక్కువ, అంటే కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, కొత్తిమీర. ఓకే, ఇది ఒక ట్రెడిషనల్ స్టైల్లో మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నట్లనే చేస్తున్నారా, లేకపోతే అప్పుడప్పుడు వేరే ఏమైనా యాడ్ చేసి అట్లా ఏమైనా ప్రయోగాలు చేస్తారా? లేదండి, ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో చేస్తుంటారు అట్లా. అదే అక్కడ చూసి మీరు అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే చేస్తున్నారు, దాంట్లో ఏం డెవలప్మెంట్స్ చేయలేదు. అంటే డెవలప్మెంట్స్ ఇష్టపడరు? లేదండి, ఎంతనో లైట్గా కొంచెం ఆయిల్, వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ అది పెరుగు ఉన్నది కాబట్టి కొంచెం పడదేమో. సాల్ట్ వేసారా మీరు? అంటే మనం అందులోనే వేసేసాం కదా, పచ్చిమిరపకాయలు దాంట్లో. ఓకే, ఇది రెడీ అయితే మనకి డీప్ ఫ్రై చేస్తున్నాం కానీ పెరుగు ఇవి కలిపాం కాబట్టి కొంచెం ముందు స్టోర్ ఎన్ని రోజులు ఉంటుందని? లేదండి, స్టోర్ ఏమి ఉండట్లేదు, అది వేడి వేడిగానే చేసుకొని తినేసారు. ఓకే, సో మీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప, ఒక బాబు అండి. ఏం చదువుకుంటున్నారా? మా పాప బీటెక్ ఫైనల్ ఇయర్, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. ఓహో, ఓకే. ఇక్కడే ఉంటారా మీతో? లేదు, 2 పిల్లలు హైదరాబాద్లో చదువుతారు. మరి ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడికి? వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు, లేకపోతే ఫెస్టివల్స్ అప్పుడు. ఇక మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకోండి, చూడాలనిపిస్తే అయితే వాళ్ళు రావడం, లేకపోతే మేము వెళ్ళడం. సో మీకు ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్లో, తెలంగాణ స్పెషల్స్లో ఇంకా బాగా వచ్చిన వంటలు ఏంటి? అంటే ఎక్కువ అసలు మా ఇంట్లో మా అత్తగారు చేస్తుంటారండి. అవునా? మరి మీరేం చేస్తారు? అంటే ఇంకా తనకి హెల్ప్ చేస్తుంటాను. అంటే పిల్లలు చిన్న, అంటే పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరం చేసుకున్నాము. ఇప్పుడు 2 పిల్లలు లేరు కదా, ఇక మేమే కదా. మీరు చేస్తే ఆవిడ ఖాళీగా ఉంటారు, ఆవిడ చేస్తే ఖాళీగా ఉంటారు, అందుకని ఇద్దరు సగం సగం పంచుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇది కలిపేసుకున్నాం కదా, అన్ని వేసేసి దీన్ని ఆయిల్ హీట్ అయిందా చూద్దాం. ఇంకా కొంచెం కావాలండి. ఓకే, సో ఈలోపు మీ హాబీస్ ఏంటి చెప్పలేదు? హాబీస్ అంటూ ఏం లేదు. ఏం లేదా? మీరు భలే చెప్తున్నారండి, అసలు నన్ను అడగడానికి స్కోప్ ఇవ్వట్లేదు, మీరు ఏమీ చెప్పట్లేదు. అంటే ఏం చేస్తున్నారో చెప్పట్లేదు. ఓ డే పర్టికులర్గా ఇది అని ఏం లేదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది చేసేస్తాను. టీవీ చూస్తారా ఎక్కువ? టీవీ చూస్తాను. అల్లికలు వచ్చు, అంటే ఇప్పుడు చేయట్లేదు, పిల్లలు చిన్న ఉన్నప్పుడు కుట్లు అది కుట్లు కుట్టడము అలాంటివి చేశాను. మీకు దేని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది? అంటే శారీస్, లేదంటే మేకప్, ఇలా కొంతమందికి. లేదండి, మేకప్ మీద ఇంట్రెస్ట్ లేదండి. మేకప్ ఓకే, ఇంట్రెస్ట్ లేదులే, శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా? శారీస్ మీద ఇంట్రెస్ట్. మరి అది ఉంది. శారీస్, తిరగడం అంటే చాలా, అంటే ఎప్పుడన్నా వీకెండ్ డేస్ ఎట్లా హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంట్రెస్ట్. ఎక్కడికి వెళ్తుంటారు ఎక్కువ?
లాస్ట్ 2 months బ్యాక్ అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం అటు సైడ్ వెళ్ళాము. ఎవరెవరు ఫ్యామిలీ? మా ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్. ఓకే, బాగుందా? మీకు బాగా నచ్చిన ప్లేస్ కానీ లేదంటే ఏదైనా స్పెషల్ అక్కడ ఏమున్నది? టెంపుల్ కదండి. టెంపుల్కి వెళ్ళారు, ఇంకా మిగతా ప్లేస్లు కూడా చూసుంటారు. ఎక్కడికి వెళ్ళినా టెంపుల్ ప్లేసెస్ వెళ్తాం. అంతేనా? ఓహో, మరి మూవీస్కి అట్లా వెళ్తారా ఎప్పుడైనా? అంటే కర్నార్కి వెళ్ళినప్పుడు వెళ్తాం ఎక్కువ. అమ్మ వాళ్ళది కర్నార్ అన్నట్టు, అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్తాను. ఓకే, మీరే వెళ్తారా? అక్కడ కూడా ఫ్యామిలీతోనే వెళ్తారా? లేదు, ఇంకా అందరం కలిసి వెళ్తారు. నెలకోసారి వెళ్తారా? ఇంకా కొంచెం తక్కువేనా? అందుకంటే తక్కువేనా? ఇక్కడికి అమ్మాలి వెళ్తుంటాము, నెలానేం లేదు. ఓకే, కుదిరినప్పుడు దగ్గరే కదా, 1 hour జర్నీ కదా, ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తాం. ఆయిల్ వేడైంది. ఓకే, ఇది బాగా లూజ్గా ఉన్నట్లు లేదు, పిండి పట్టదా? లేదు పట్ట. ఓకే ఓకే, నేను కొంచెం కవర్ మీద తడి పెట్టేసి. మీ ఫేవరెట్ ఫుడ్ రెసిపీ ఏంటండి? నాదా అండి? మీదే, నాది కాదు. ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నారేంటి? మీకు ఇష్టమైంది ఎక్కువగా వండుకుని తిందాము అనిపించేది అలా ఏం లేదా? ఉంటుంది అంటే టేస్ట్ బాగుంటే అన్నీ లైక్ చేస్తాను. పర్టికులర్గా ఇది అన్నట్టు ఏముండదు, టేస్ట్ బాగుంటే అన్నీ లైక్ చేస్తాను. మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏది? మ్యాంగో. మ్యాంగోనా? సో మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు బాగా తింటారు? కంపల్సరీ అండి, డైలీ తింటాం. సో మీ పిల్లలు కోసం మీరు అప్పుడప్పుడు అంటే ఊర్లో ఉంటారు కదా, మరి అదే హైదరాబాద్లో ఉంటున్నారు కదా, జంతికలని లేకపోతే అదే మురుకులని ఇవన్నీ చేసిస్తుంటారా? చేస్తాము అండి, వాళ్ళు వచ్చినప్పుడు చేసిస్తాము. డీప్ ఫ్రై చేసేసాము, అయిపోయింది కదా, తీసేసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయా? వేడిగా పర్లేదా? లేదండి, వేడిగా చేస్తే బాగుంటుంది. కొంచెం చల్లారి తిందనంటే ఆయిల్ లెక్క అనిపిస్తుంది. సో అబ్దన అయిపోయినాయండి, వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తాం. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సగ్గుబియ్యం. ఓకే ఓకే. సో వేడివేడిగా సాబుదానా వడలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇది టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుందండి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది.